సంచలనాలు, రికార్డులు ఈ మాటలకి అసలైన అర్థం చెప్పిన చిత్రం అవతార్. 2009లో జేమ్స్ కెమెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ ఒక సినిమా చరిత్రనే మార్చేసింది. 16 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ఏలుతున్న అవతార్ ఫీట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే అమెరికన్ సినిమా అయినప్పటికీ భారతదేశంలో అవతార్కున్న క్రేజ్ అసామాన్యం. ఒక హాలీవుడ్ మూవీకి ఇండియాలో ఈ స్థాయి ఆదరణ దక్కడం మామూలు విషయం కాదు. మొదటి భాగం అవతార్ రిలీజ్ అయిన 6 రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి బాలీవుడ్, టాలీవుడ్లకు గట్టి పోటీ ఇచ్చింది. ఇది కలెక్షన్స్ పరంగానే కాదు, సినిమా ప్రేమికులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి గొప్ప అనుభూతినిచ్చింది. ఆ తర్వాత 13 ఏళ్ల నిరీక్షణ ఫలించి 2022లో వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ అయితే ఏకంగా 450 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి హాలీవుడ్ చిత్రాల ఇండియన్ రికార్డులను తిరగరాసింది. ఈ వసూళ్లు చూస్తే అర్థమవుతుంది భారతీయ ప్రేక్షకులు కెమెరాన్ విజన్, పండోరా ప్రపంచాన్ని ఎంతగా ఓన్ చేసుకున్నారో అని. ఇప్పుడు అందరి చూపు అవతార్ 3 మీదే ఉంది. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు భారతీయ సినీ చరిత్రలో ఒక హాలీవుడ్ మూవీకి ఇంతగా ఉండడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ప్రముఖ టికెటింగ్ వేదిక బుక్ మై షోలోనే ఈ సినిమా ఏకంగా 1.2 మిలియన్ ఇంట్రెస్టులను నమోదు చేసుకుని టాప్ పొజిషన్లో దూసుకుపోతోంది. ఈ సంఖ్య విడుదల కాకముందే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారో తెలియజేస్తుంది. మొదటి 2 భాగాల్లో గాలి మరియు నీటి అంశాలను అద్భుతంగా చూపించిన కెమెరూన్ ఇప్పుడు నిప్పు మరియు బూడిద నేపథ్యంలో పండోరాలోని సరికొత్త జాతిని, సరికొత్త పోరాటాలను పరిచయం చేయబోతున్నారు. ఈసారి భావోద్వేగాలు, యాక్షన్ రెట్టింపు స్థాయిలో ఉంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా భారతీయ సినీ మార్కెట్లో అవతార్ ఒక గోల్డ్ స్టాండర్డ్ సెట్ చేసింది. అవతార్ ది ఫైర్ అండ్ యాష్ ఖచ్చితంగా అంతకు మించిన కలెక్షన్లతో భారతీయ బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.